గ్రామాల్లో జరిగే సర్పంచ్ ఎన్నికలకు అప్పులు చేసి సర్పంచ్ ఎన్నికల్లో నిలబడితే ఎలాంటి ప్రమాదం జరుగుతుంది అని ఈ షార్ట్ ఫిలిం ద్వారా 10 మందికి చూపించడం జరుగుతుంది. సర్పంచ్ గా నిలబడితే విలేజ్ లో జరిగే కుట్రలు కుతంత్రాలు ఏ విధంగా ఉంటాయో ఈ షార్ట్ ఫిలిం చూపించడం జరిగింది. ఈ షార్ట్ ఫిలిం లో విలేజ్ లో ఉండే ఎమోషన్స్ చూపించడం జరిగింది. ఇప్పుడు పోయి తిరుపతి గాంతో ఎగురుడు దూకుడు మందు తాగుడు వాళ్ళ ఫామ్ హౌస్ లో వాళ్ళ కథలు కాదు వాళ్ళ లెక్కలు కాదు. నువ్వు కూడా చెప్తూ కానీ అందరు మనం బట్టే ఉంటారు. నువ్వు గెలుస్తావని చెప్తూ కానీ వచ్చింది గుంజుకుంటా 2 ఓట్లనే పాయ్ హిందీ గురి చేసి పడేసి మొత్తం మీద నిదాన మాసు అన్నప్పుడే చిత్తకొచ్చినప్పుడే వాళ్ళకి మండింది. అవి ఎటుపెట్టి నొడగొట్టారు అనుకున్నారు. వాళ్ళు చేసే ప్రాణం వాళ్ళు చేసి మళ్ళీ అంతా జామ్ ఆడినారు, గీమింగ్ ఆడిన కథం నాశనం చేసి విడిచిపెట్టారు. రేపు ఎమ్మెల్యే సభ కొంచెం మంది అంతా కేదరేయాలి, మనం చూసుకోవాలి. మరి సార్ దగ్గర సర్పంచ్ ఏందుకు మోరీలు ఏం పరిపాలిస్తాను నువ్వు? ఏం తలగా తిరుగుతున్నారా? ఎప్పుడు పడినప్పుడు తాగేదేం ఒరుడు రాదే. నేను తాగుతా బరాబర్ వస్తా. నువ్వు దొంగ సర్పంచ్ ఎమ్మెల్యేని పట్టుకొని పెద్ద మాసం ఊడేసుకొని ఏజెంట్ తోటి నువ్వు ఎన్ని కుమ్మక్కు కాదు, నువ్వు ఎట్లా గెలిచినావు? కానీ మా సర్పంచ్ మాత్రం కుమారానే పిచ్చి పిచ్చి వరినావు అనుకో, ఒక్కలు ఎదురు పెట్టామనుకుంటున్నాం. ఏం శంకర్ సేట్ ఊళ్ళో మిత్రులకు బాగా పైసలు ఇస్తున్నావాట కదా, ఆ కుమార్ గారిని కూడా 5 లక్షలు ఇచ్చినావాట కదా. ఈ వారం రోజులు వాళ్ళ డబ్బులు వసూలు చేయాలి. వసూలు చేయకపోతే నీ రైస్ మిల్లో దాడి జరుగుతుందో చెప్తున్నా. సరే సార్, మీరు చెప్పినట్టు చేస్తా సార్. సార్ నమస్తే అన్న. ఫోన్ చేస్తా నేను పైన ఫోన్ కింద చూడలేదే. సరే కానీ మొన్న చెప్పినా నాకు అర్జెంట్ డబ్బులు అవసరం ఉన్నాయి. ఇస్తాను, ఒక 2 నెలలు లాగా ఇస్తా. జర ఎట్లా చేసి 2 నెలలు లాగా నేనేమో వారం రోజుల నాకు పైసలు కావాలని చెప్తున్నా. వారం అంటే ఎట్లయితే జర ఒక 2 నెలలు లాగా ఎట్లా చేసి ఇస్తాను. నీ పైసలు నీకు ఇస్తా. అందరికీ నేను అందరు తెలుసుకున్నా. నీకు 20-30 లక్షలు అప్పు అయిందట. ఏం లేదు, మన ఎలక్షన్ లో ఒక 5 లక్షలు అవుతుంది అనుకున్నాం. 30 లక్షలు అప్పు అయింది. ఎకరం భూమి ఉంది కదా, అమ్మి ఇస్తానే. నీకు ఉన్నదే 1 ఎకరం భూమి, అమ్మితే ఎంత వస్తాయా? 10 లక్షలు వస్తాయి. ఇవన్నీ ఎడగడతావా 30 లక్షలు? ఎట్లన్నా చేసి కడతానే. జర అర్థం చేసుకో. నువ్వే జర అన్ని తెలిసి నువ్వు ఎట్లా చేసుకో. నేను ఆగను కుమార్ మేస్త్రి, నాకు అర్జెంట్ అవసరం ఉన్నాయి. నువ్వు ఏమైనా చేసుకో కానీ నాకు పైసలు కావాలి. నువ్వు ఏమైనా చేసుకో. అంతా కలవదు నాకు. వారం రోజుల డబ్బు కడకపోతే మంచిగా ఉండదు. సీరియస్ చెప్తున్నా. ఏందో అనుకుంటున్నావు? పైసలు ఇస్తానే జర. ఇంకేమిస్తా ఇప్పుడు ఇస్తావు మరి. జర 2 నెలలు లాగా ఇస్తా. 2 నెలల 2 నెలలు లేదు, 3 నెలలు లేదు, 2 రోజుల పైసలు అనుకో అట్లా వేరే ఉంటుంది. జర ఒక 2 నెలలు లాగా జర ఎట్లా ఇస్తా. అవన్నీ విని ఆశకొచ్చు నాకు. 2 రోజులు కష్టం పైసలు కేసులు. 2 నెలలు ఆగే జరా. అమ్మాయి కుమార్ మేస్త్రి పొద్దున వచ్చినా లేవు నువ్వు. చిన్న పని ఉంటే బయటికి పోయింటే గదే మనగా పైసలు నాకు కావాలి ఇప్పుడు. కొద్దిగా నువ్వు ఏం చేస్తావు నాకు మాత్రం కావాలి. ఒక 2 నెలలు ఆగరాదే. నాకు పిల్లల ఫీజు కట్టేది ఉన్నది. 10 రోజులు అరేంజ్మెంట్ చేయి నాకు. 10 రోజులు అంటే ఇప్పటికిప్పటికి ఆడికెళ్ళి తెచ్చి. ఇక నువ్వు ఏం చెప్తావు నాకు తెలియదు. నాకు మాత్రం 10 రోజుల పైసలు కావాలి. ఆయన కూడా చెప్పిన కానీ ఒక 2-3 నెలల తర్వాత ఇస్తాను. ఇక నాకు ఇబ్బంది ఉన్నది. నా బాధ నువ్వు అర్థం చేసుకోవాలి కదా. నీకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన చూడు. ఒక 2 నెలలు 10 రోజులు అరేంజ్మెంట్ చేయి నాకు ఏం చెప్పకు నువ్వు, సరేనా? సరే. పొద్దున వస్తారా అన్న? ఇది ల్యాండ్ చూపిస్తా అన్న. హలో, సరే అన్న. 8:30 వరకు. నమస్తే అన్న, ఒక 5 నిమిషాలు ఆగండి, నేను మళ్ళీ చేస్తా. చెప్తా మీ కుమార్ అన్న జాగా గురించి అది చెప్పిన తమ్మి. 2-3 చూపించిన పార్టీలకు. కాకపోతే ఏంటంటే అది 10 లక్షలు. ఇట్లా